హలో అండి. ఈరోజు మీకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చెప్తాను. దీనికి నేను అల్లం పావు కేజీ, వెల్లుల్లి పావు కేజీ తీసుకున్నాను. రెండు సమానంగా. వెల్లుల్లిపాయలు ఇలా వాటర్లో వేసి ఒక అరగంట నానబెట్టామంటే తొక్కు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అల్లాన్ని కూడా శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలన్నమాట. మిక్సీలో కొంచెం నలిగినాక కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. వాటర్ అనేది వేసుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసి పెట్టుకోవాలా. ఇది రెండు సార్లుగా 3 సార్లుగా వేసుకోవాలా. కొంచెం కొంచెం వేసుకొని మొత్తం మిక్సీ పట్టేశాక ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే దీనిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి రుబ్బుకుంటే బయట ఉన్నా కూడా ఒక 10 రోజులైతే పాడవదు. నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను కాబట్టి ఉప్పు, పసుపు అనేది వేయలేదు. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.